అది 2005వ సంవత్సరం. ఆ బిల్డింగ్‌లో ఒక ఫ్యామిలీ అయితే ఉంటారు. ఒక తల్లి, తండ్రి, ఇద్దరు కూతుర్లు. అబెల్ మరియు ఆలియా. అయితే ఆలియా ఒకరోజు నోట్స్ రాసుకుంటున్న సమయంలో వాళ్ళ తల్లి పిలిచి అబెల్‌నైతే తీసుకొని రమ్మంటుంది. ఆలియా అబెల్‌ని వెతుక్కుంటూ బయటకి వెళ్తుంది. ఇంకా దారిలో కనపడిన వాళ్ళ ఇంటి పనివాడైన మ్యాంగసెప్‌తో అయితే 2 విషయాలు మాట్లాడడం జరుగుద్ది. అక్కడి నుంచి అబెల్‌ని వెతుక్కుంటూ ఆలియా గార్డెన్‌లోకైతే వెళ్ళడం జరుగుద్ది. అలా గార్డెన్‌లోకి వెళ్లి చూస్తున్నప్పుడు అబెల్ ఒక చెట్టును చూస్తూ ఉండడం గమనిస్తుంది. ఆలియా ఎంత పిలిచినా పలకదు. అయితే దగ్గరికి వెళ్లి ఆలియా ఏమైందని అడిగినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. మనల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాడు. ఇక్కడ ఉండడం తనకి ఇష్టం లేదనైతే చెప్తుంది అబెల్. అయితే ఆలియా చెట్టు వెనక్కి వెళ్లి చూసినప్పుడు అక్కడైతే ఎవరు ఉండరు. అయితే ఇక్కడ ఎవరు లేరు కదా అని చెప్తుంది ఆలియా. అయితే అబెల్ నువ్వు నన్ను నమ్మట్లేదు. నేను ఎన్ని సార్లు చెప్పినా నువ్వు ఎప్పుడు ఏమీ నమ్మవు అని అయితే అంటూ ఉంటుంది. అయితే అందుకు ఆలియా నువ్వు చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నావు. అక్కడ ఏమి ఉండకపోయినా నువ్వు ఏదో ఒకటి కనిపిస్తుందని చెప్తూ ఉంటావు అని చెప్పి తనకి నచ్చచెప్పి అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్ళడం అయితే జరుగుద్ది. అదే రోజు రాత్రి అబెల్ యొక్క వాళ్ళ అమ్మ అయితే తనని తీసుకెళ్లి లోపల పడుకోబెడుతుంది. తన హెడ్ ఫోన్స్ అయితే తీస్తున్నప్పుడు తనైతే తీయనివ్వదు. అబెల్ అంటుంది ఈ హెడ్ ఫోన్స్ తీయొద్దమ్మా. నేను ఇందులో పాటలు వింటూ పడుకుంటాను. ఎందుకంటే నాకు విచిత్రమైన శబ్దాలు ఎన్నో వినిపిస్తున్నాయి. వాటి వల్ల నాకు చాలా భయమేస్తుంది. అందుకే ఈ హెడ్ ఫోన్స్ ఉంటేనే నేను ప్రశాంతంగా పడుకుంటానని అయితే చెప్పడం జరుగుద్ది. అందుకు వాళ్ళ అమ్మ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి ఒక్కసారిగా హాల్‌లోంచి ఒక విచిత్రమైన మనిషి అయితే హాల్‌లోంచి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి పాస్ అవ్వడమే చూస్తాము. కానీ అది వాళ్ళ అమ్మకి తెలీదు. ఏంటో అని విచిత్రంగా గమనిస్తుంది కానీ ఎవరు కనిపించరు. అయితే ఒక్కసారిగా ఆ వ్యక్తి అబెల్ గదిలోకి వెళ్లి తలుపు వేయడం అయితే జరుగుద్ది. అయితే అబెల్ ఒక్కసారిగా కేకలు వేస్తూ ఉంటుంది. అందరూ పరిగెత్తుకుంటారు. అబెల్ యొక్క రూమ్ డోర్ తీయడానికి ప్రయత్నిస్తారు కానీ అదైతే ఓపెన్ అవ్వదు. అబెల్ చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా తలుపు ఓపెన్ చేసి వెళ్ళేసరికి అబెల్ ఒంటి నిండా గాయాలైతే ఉంటాయి. అక్కడ ఎవరు కనిపించరు. కుటుంబం అంతా చాలా భయపడుతూ కంగారు పడుతూ ఉంటారు. కట్ చేస్తే 2017వ సంవత్సరం. ఆలియా మరియు అబెల్ అయితే ఇద్దరు చాలా పెద్దవాళ్ళైతే అవ్వడం జరుగుద్ది. ఆలియా ఒక కాఫీ షాప్‌లో కూర్చొని తన వర్క్ అయితే చేసుకుంటూ ఉంటుంది. అయితే అక్కడ ఉన్న ఒక వ్యక్తి అయితే తనకి కాఫీ పంపడం అయితే జరుగుద్ది. ఆలియా తనని చూసి నవ్వుతుంది. ఆ వ్యక్తి కూడా తనని చూసి నవ్వుతాడు. అయితే ఆ వ్యక్తి తన దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. తనే ఆలియా యొక్క బాయ్ ఫ్రెండ్ అయిన డేవిన్. డేవిన్‌కి ఆలియా ఎప్పటినుంచో తెలుసు. వాళ్ళిద్దరూ కూడా ప్రేమించుకుంటూ ఉంటారు. అయితే ఈలోపు ఆలియాకి ఒక ఫోన్ రావడం అయితే జరుగుద్ది. అది ఒక బాధాకరమైన విషయం. వాళ్ళ అమ్మ నాన్నగారు చనిపోయారని అయితే ఆలియాకి ఫోన్ రావడం జరుగుద్ది. అయితే ఆలియా మరియు డావిన్ ఇద్దరు కలిపి అక్కడికి వెళ్ళడం అయితే జరుగుద్ది. అదెలా జరిగింది అని కనుక్కున్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా ఒక యాక్సిడెంట్‌లో చనిపోయారని తెలుస్తుంది. ఆలియా ఆ యాక్సిడెంట్ ఎలా అయిందని అడగడం జరుగుద్ది. వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బ్రేక్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల ముందుకు వెళ్తున్నప్పుడు బ్రేక్స్ వేయడానికి అయితే అవ్వలేదు. ఒక చిన్నపాటి యాక్సిడెంట్ అయితే జరిగి వాళ్ళు ముందు వెళ్తున్న ఐరన్ లారీని అయితే ఢీకొట్టడం జరిగింది. ఆ ఊసలన్నీ వాళ్ళ శరీరంలో గుచ్చుకుని వాళ్ళు అక్కడే యాక్సిడెంట్‌లో చనిపోయారని అయితే చెప్పడం జరుగుద్ది. ఆలియా అదంతా విని చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే ఆ మేనేజర్ అంటాడు, "మీరు మీ అమ్మ నాన్న చనిపోయారు కాబట్టి ఈ ఇంటిలో ఉండడానికి అయితే మీకు కుదరదు. మీరు కొన్ని రోజుల్లో ఇదైతే ఖాళీ చేసేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ నాన్న చేస్తున్న జాబ్ కంపెనీ వాళ్ళే ఈ ఇల్లు ఇవ్వడం జరిగింది. సో మీ నాన్నగారు లేరు కాబట్టి ఇంకా ఇంటి దగ్గర ఉండడం అయితే అవ్వదని చెప్పడం జరుగుద్ది. ఆలియా చాలా బాధపడుతూ అక్కడి నుంచి మొత్తం ఖాళీ చేసుకొని అయితే వెళ్ళిపోవడం జరుగుద్ది. ఆలియా వాళ్ళ అమ్మ నాన్న సమాధుల దగ్గరికి వెళ్లి వాళ్ళకి నివాళులర్పించి అక్కడి నుంచి అయితే బయలుదేరతారు తన చెల్లి అయిన అబెల్ దగ్గరికి. అబెల్ కూడా ఎంతో బాధలో ఉంటుంది. అయితే అబెల్‌తో ఆలియా అక్కడున్న సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అయితే మరి మనం ఇప్పుడు ఎక్కడ ఉంటామని అడిగినప్పుడు అబెల్ ఆలియాతో మన పాత ఇంటికైతే తిరిగి వెళ్ళిపోదామని అయితే చెప్పడం జరుగుద్ది. అబెల్‌కి అది అస్సలు నచ్చదు. ఎందుకంటే ఇంతకుముందు అబెల్ అక్కడ చాలా విషయాలనైతే ఫేస్ చేయడం జరిగింది దయ్యాల విషయంలో. అందుకే తను చాలా బాధపడుతూ ఉంటుంది. కానీ వాళ్ళకి వేరే అవకాశం లేదు. ఆ ఇంట్లో ఉండవలసిందే. అయితే ముగ్గురు కలిసి వాళ్ళ సొంత ఇంటికైతే వెళ్ళడం జరుగుద్ది. వాళ్ళ కారులో చాలా విషయాలైతే మాట్లాడుకుంటారు. అయితే తిరిగి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ ఇంటి పాత పనివాడినైతే కలవడం జరుగుద్ది. తనే మ్యాంగసెప్. తను ఎప్పటినుంచో ఆ ఇంటిని చూసుకుంటూ ఉంటాడు. చాలా కాలాల నుంచి. తనతో మాట్లాడి అన్ని సక్రమంగానే ఉన్నాయి. మీరు ఇంటి లోపలికి వెళ్ళొచ్చని అయితే చెప్పడం జరుగుద్ది మ్యాంగసెప్. అయితే అందరూ ఆ ఇంటి లోపలికైతే వెళ్ళడం జరుగుద్ది. అబెల్ చాలా భయపడుతుంది కానీ ఇంక తప్పక ఆ ఇంట్లోకైతే వెళ్ళడం జరుగుద్ది. ఆలియా మరియు డావెన్ వాళ్ళ రూమ్స్ అయితే చెక్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉండడం అయితే జరుగుద్ది. అయితే ప్రతి రూమ్‌లో ఫ్యాన్స్, ఎలక్ట్రికల్ వర్క్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటారు. ఆలియా మరియు డావెన్. అన్నీ సక్రమంగా ఉన్నాయని చూసుకుంటారు. అదే టైంకి అబెల్ అయితే ఒక గదిలోకైతే వెళ్ళడం జరుగుద్ది. ఆ గదిలో సామాన్లన్నీ కూడా తెల్ల ముసుగులు వేసి కప్పేసి ఉంటాయి. డస్ట్ ఏమీ పడకుండా. కానీ ఒక మూలన మాత్రం సడెన్‌గా అబెల్‌కి ఒక మనిషి రూపంలో ఉన్న ఒక మనిషిని ఎవరో కప్పినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అబెల్ అది చూసి చాలా భయపడుద్ది. నెమ్మదిగా అటువైపు చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఆ దుప్పటి కప్పి ఉన్న ఆకారం అయితే పరిగెట్టుకుంటూ అబెల్ వైపు రావడం జరుగుద్ది. వెంటనే అబెల్ అక్కడి నుంచి భయపడి పారిపోయి తలుపేసేసుకుంటుంది. అయితే ఆ రోజు రాత్రి ఆలియా
అబెల్‌ని పిలుస్తుంది డిన్నర్ చేద్దామని చెప్పేసి. అబెల్ ఎంతకి బయటికి రాదు. ఆలియా ఎంతో బతిమాలుతుంది కానీ తనైతే బయటికి రాదు. ఇంకా చేసేదేం లేక ఆలియా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి అబెల్ అయితే ఆ ఇంట్లో హాల్‌లోకైతే బయటికి రావడం జరుగుద్ది. ఆకలి వేసి ఏమన్నా తిందామని చెప్పి కిచెన్‌లోకైతే వెళ్తుంది. కానీ చాలా విచిత్రమైన శబ్దాలైతే వినిపిస్తూ ఉంటాయి. కొన్ని ఏడుపులు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఆబెల్ చాలా భయపడుతూ ఉంటుంది. తన హెడ్ ఫోన్స్ పెట్టుకొని అక్కడి నుంచి హాల్‌లోంచి ఎలానా పైకి వెళ్ళిపోదామని అయితే చూడటం జరుగుద్ది. కానీ ఈలోపు ఒక్కసారిగా దెయ్యం అయితే కనిపించడం వల్ల అబెల్ చాలా భయపడుతుంది. ఒక్కసారిగా అబెల్ గొంతు విన్న డావిన్ మరియు ఆలియా అయితే పరిగెట్టుకుంటూ అక్కడికి వెళ్ళడం అయితే జరుగుద్ది. కానీ అబెల్ మాత్రం భయపడుతూ తన రూమ్‌లో కూర్చొని ఉంటుంది. తను ఎంత చెప్పినా సరే ఆలియా అయితే నమ్మదు అక్కడ జరిగిన విషయాల గురించి. డావిన్ కూడా అది నమ్మడు. అయితే ఆబెల్ మాత్రం చాలా భయపడుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరో ఉన్నారు. వాళ్ళకి మనం ఇక్కడ ఉండడం ఇష్టం లేదని అయితే చెప్పడం జరుగుద్ది. అయితే అదంతా ఆలియా నమ్మదు. చేసేదేం లేక అబెల్‌కి ఇంతకు ముందు వాళ్ళ అమ్మగారు అయితే ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఒక ఆమె దగ్గరికి అయితే తీసుకెళ్తూ ఉండేవారు. ఆ రొటీన్ చెకప్ కోసం అని చెప్పేసి ఆలియా కూడా ఈసారి అబెల్‌ని అక్కడికి తీసుకెళ్లడం అయితే జరుగుద్ది. అబెల్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆమెని కలుస్తారు. ఆమెనే బోవిందు. ఆమె ఎప్పుడు కూడా రిచువల్స్, పూజలు, ఈ దెయ్యాల గురించి అయితే చాలా విషయాలైతే తెలిసిన ఆమె. వాళ్ళని కలవడం అయితే జరుగుద్ది. అప్పుడు అబెల్ ఇలా అంటుంది. నాకు దయ్యాలు వాళ్ళ మాటలు ఇవన్నీ వినిపిస్తాయంటే మా అక్క నమ్మట్లేదు. మీరైనా చెప్పండి అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుద్ది. అందుకు ఆమె కూడా వాళ్ళందరినీ కూర్చోబెట్టి అబెల్ యొక్క జీవితం గురించి అయితే చెప్పడం జరుగుద్ది. అబెల్‌కి ఒక తోడై అయితే ఉంది. ఆ మూడో కన్ను తెరవబడడం వల్ల చిన్నప్పటి నుంచే తనకి దయ్యాలు, అదే విధంగా వాళ్ళ మాటలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అందువల్లే అబెల్ చాలా ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటుంది. తన జీవితం కూడా చాలా కష్టంగా ఉంటుందని అయితే చెప్పడం జరుగుద్ది. ఇదంతా విని ఆలియా మరియు డేవెన్‌లు అయితే షాక్ అవ్వడం జరుగుద్ది. కానీ ఆలియా మాత్రం ఈ విషయం గురించి అయితే నమ్మదు. తిరిగి ఈ విధంగా అంటుంది. ఎందుకు అబెల్‌కి మాత్రమే తోడై ఉంది. మూడో కన్ను ఉంది. నాకెందుకు లేదని అడిగినప్పుడు అందరికీ మూడో కన్ను అయితే ఉంటుంది. కానీ అది అందరికీ అయితే తెరవబడదు. చాలా మందిలో కొద్ది మందికి మాత్రమే అది తెరవబడుద్ది. కానీ అది తెరుచుకున్నప్పుడు మాత్రం చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు అయితే పడాల్సి వస్తుంది. ప్రతి క్షణం నరకంలా ఉంటుంది జీవితం గడపడం అని అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఆలియా మాత్రం ఇదంతా నమ్మదు. ఒకవేళ తోడై అందరికీ ఉంటే గనక దాన్ని ఓపెన్ చేయగలమని అయితే చెప్పడం జరుగుద్ది. అందుకు బోవిందు మాత్రం చెప్తుంది అది చాలా ప్రమాదకరం కానీ ఓపెన్ చేయొచ్చు. అది ఓపెన్ చేసినప్పటి నుంచి వాళ్ళ జీవితాలు అయితే మారిపోతాయని అయితే చెప్పడం జరుగుద్ది. అయితే ఆలియా అలా అంటుంది. అయితే నా మూడో కన్ను అయితే మీరు తెరిచిపెట్టండి. నేను అబెల్ చెప్పేది నమ్మాలంటే ఇది ఒక్కటే మార్గము. ఎందుకంటే అది అబెల్‌కి నిజం కాదు, అబద్ధం అయితే నేను నిరూపించాలనుకుంటున్నాను అయితే చెప్పడం జరుగుతుంది. అందుకు బోవిందు కూడా అంగీకరిస్తుంది. అబెల్ కూడా భయపడుతూ సరే అంటుంది. అయితే పూజకి మొత్తం సిద్ధం చేసి ఆలియా యొక్క మూడవ కన్ను తెరవడానికి మొత్తం సిద్ధపరుస్తారు. అంతా పూజలన్నీ సక్రమంగా కల్పించి ఆలియా కళ్ళకు గంతలు కట్టి ఆ పూజ మొత్తం పూర్తి చేయడం అయితే జరుగుద్ది. ఒక్కసారిగా అక్కడ విచిత్రమైన గాలులు వీస్తాయి. విచిత్రంగా శబ్దాలు వస్తూ ఉంటాయి. ఎన్నో ఆత్మలు ఆ ఇంట్లోకి అయితే ప్రవేశించడం అయితే జరుగుతుంది. అదంతా ఎవరికి కనిపించదు గానీ అక్కడ చూస్తున్నప్పుడు అందరికీ తెలుస్తూ ఉంటుంది. అయితే పూజ మొత్తం పూర్తయిందని తన గంతలు తీసినప్పుడు ఆలియా మాత్రం చాలా సింపుల్ గా అయితే ఉంటుంది. తనకంతా నార్మల్ గానే ఉంటుంది. పెద్దగా ఏం లేదు, అంతా బానే ఉంది. మీరు చెప్పేదంతా కట్టు కదే, ఇక్కడ ఏం జరగలేదని అయితే అక్కడి నుంచి అబెల్‌ని తీసుకొని అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుద్ది. అయితే ఈలోపు డేవిన్ కూడా తన ఉద్యోగానికి సెలవులు ఎక్కువ పెట్టడంతో తన ఉద్యోగానికి వాళ్ళ ఊరైతే వెళ్ళవలసి ఉంటుంది. అందుకని డేవిన్ కూడా ఆలియాని విడిచిపెట్టి వెళ్ళడం అయితే జరుగుద్ది. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాక ఆలియా చేతి మీద మాత్రం కొన్ని మచ్చలైతే కనిపిస్తాయి. అదే తనని ఎవరో పట్టుకున్నట్టుగా. ఆలియా అది ఏదో చర్మ వ్యాధి అనుకుని అయితే హాస్పిటల్ కి వెళ్ళడం అయితే జరుగుద్ది. అక్కడ హాస్పిటల్లోకి వెళ్లి కూర్చున్నప్పుడు తన పక్కనే వీల్ చైర్ లో ఒక అమ్మాయి అయితే కూర్చుని ఉండడం అయితే జరుగుద్ది. ఆ అమ్మాయి ఆలియాతో కొన్ని విషయాలైతే మాట్లాడుద్ది. వాళ్ళ నాన్న తనని కొట్టి హింసించడని, కానీ వాళ్ళ నాన్న అంటే తనకి ఇష్టమని అయితే చెప్పడం జరుగుద్ది. అయితే అదే టైంకి ఆలియానైతే డాక్టర్ పిలవడం జరుగుద్ది. వెళ్లి ఆలియా కూడా తనకున్న సమస్య గురించి, ఆ చర్మ వ్యాధి గురించి అయితే చెప్పడం జరుగుద్ది. దానికంటూ మందులు తీసుకుని బయటికి వస్తుంది. ఈలోపు బయటికి వచ్చి చూసేసరికి ఆ పాప యొక్క వాళ్ళ అమ్మ అయితే కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళమ్మ అని చెప్పేసి పాప ముందుగానే ఆలియాకి మాట్లాడినప్పుడు చెప్పడం అయితే జరుగుద్ది. అయితే ఆలియా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి ఆ పాప మాట్లాడిన విషయాలైతే వాళ్ళ అమ్మకైతే చెప్పడం జరుగుద్ది. వాళ్ళ నాన్నని ఆ పాప ప్రేమిస్తుంది, క్షమించింది అని చెప్పేసి చెప్పడం జరుగుద్ది. అయితే ఆమె మాత్రం ఏడుస్తూ తిరిగి మా పాప చనిపోయి చాలా రోజులైంది. మా పాప బాడీని కలెక్ట్ చేసుకోవడానికి నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. మీరు నాతో వెటకారం ఆడుతున్నారని అయితే ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఆలియా ఒక్కసారిగా అదంతా విని భయపడుతుంది. వెంటనే వెనక్కి వెళ్ళి అక్కడ ఉన్న నర్సుని గట్ట అడుగుతుంది. ఇక్కడ ఎవరన్నా ఉన్నారో ఇప్పటిదాకా అని చెప్పేసి. అయితే అక్కడ ఎవరు లేరు. మీతో ఎవరు మాట్లాడడానికి అక్కడ ఎవరు ఉన్నారని చెప్పేసి మాట్లాడతారని అయితే చెప్పడం జరుగుద్ది. ఆలియా అదంతా చూసి భయపడుద్ది. వెంటనే టెన్షన్ తో వాష్రూమ్ లోకి వెళ్ళి అబెల్‌కి అయితే ఫోన్ చేయడం అయితే జరుగుద్ది. అబెల్‌కి జరిగిందంతా చెప్తుంది. ఎలా ఉంటుంది, ఒకవేళ దయ్యాలు వస్తే వాటిని మనం గుర్తించగలమని అయితే అడగడం జరుగుద్ది. అందుకు అబెల్
అబేల్ ఇలా అంటుంది. వాటిని గుర్తించడం చాలా కష్టం. కొన్ని దయ్యాలు చాలా పగతో రగులుతూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది. బట్ కొన్ని దయ్యాలు మాత్రం అది దయ్యమా లేక నిజంగా ఉందా అన్నది మాత్రం మనకి తెలియడం చాలా కష్టం అని అయితే చెప్పడం జరుగుద్ది. అయితే అబేల్ నువ్వేం భయపడకు, జాగ్రత్తగా ఇంటికి రా అని అయితే చెప్పడం జరుగుద్ది. ఈలోపు ఆలియా అయితే వాష్రూమ్ లో ఏవో విచిత్రమైన శబ్దాలు వింటూ ఉంటుంది. అయితే ఏంటని చెప్పేసి ఒక వాష్రూమ్ లో కిందకి తొంగి చూస్తూ ఉంటుంది. కానీ అందులో మాత్రం ఒక్కసారిగా అందులోంచి ఒక విచిత్రంగా ఉన్న దయ్యం అయితే బయటికి రావడం జరుగుద్ది. ఆలియా అదంతా చూసి చాలా భయపడుతూ వెనక్కి పడిపోతూ ఉంటుంది. ఆ దయ్యం కొద్ది కొద్దిగా వెనక్కి వస్తూ ఒక్కసారిగా ఆలియా మీదకైతే రావడం జరుగుద్ది. వెంటనే ఆలియా భయపడి అక్కడి నుంచి అయితే బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే అదే టైంకి ఆలియా బయటికి వెళ్ళిపోయి కూర్చుంటుంది. అదే టైంకి ఆలియా కుడివైపుగా ఒక విచిత్రమైన శబ్దం వినబడి ఒక మనిషి అయితే నుంచొని ఉంటాడు. ఆలియా భయపడుతూ కొద్ది కొద్దిగా అటు చూస్తూ ఉంటుంది. అయితే ఆ మనిషి చాలా విచిత్రంగా రక్తపు మరకలతో చాలా క్రూరంగా అయితే ఉండడం జరుగుద్ది. చాలా ఘోరమైన స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ఆలియా అలా నెమ్మదిగా తనను చూస్తున్నప్పుడు ఆలియా వైపు ఆ వ్యక్తి అయితే తన మెడని వెనక్కి తిప్పి ఆలియాని చూస్తాడు. ఆలియాని చూసి ఒక్కసారిగా అరవడం అయితే జరుగుద్ది. అది చూసి ఆలియా చాలా భయపడుద్ది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి లిఫ్ట్ లోకి అయితే వెళ్ళిపోవడం జరుగుద్ది. అయితే లిఫ్ట్ లోంచి ఫోన్ ట్రై చేస్తుంది కానీ సిగ్నల్ కూడా ఉండదు. ఒక్కసారిగా ఆ లిఫ్ట్ లో పైనుంచి అయితే తనని ఎవరో గమనిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఒక చెయ్యి అయితే ఆలియా మీదకి రావడం జరుగుద్ది. నెమ్మదిగా ఒక దయ్యం యొక్క జుట్టు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ చెయ్యి అలా ఆలియా భుజం మీద పడే లోపే లిఫ్ట్ ఓపెన్ అవడం జరుగుతుంది. వెంటనే ఆలియా అందులో నుంచి బయటికి వెళ్ళిపోతుంటుంది. వెంటనే కార్ ఎక్కి కార్ డ్రైవ్ చేసుకుంటూ బయటికి వెళ్దామని చూస్తుంది. కానీ ఈ లోపు ఆలియా కారుకి ఏదో అడ్డు రావడంతో దాన్ని గుద్దేస్తుంది. తను గుద్దేసిందన్న భయంతో ఒక్కసారిగా కార్ ఆపి దిగి వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ అక్కడ ఏమీ కనిపించదు. కారు కింద కూడా చూస్తుంది కానీ ఏమీ కనిపించదు. ఒక్కసారిగా కారు మీద ఒక దయ్యం అది ఆలియా మీదకైతే వస్తూ ఉంటుంది. తనని చాలా భయపడుతుంటుంది. ఒక్కసారిగా తనని పట్టుకుందామని ప్రయత్నిస్తుంది కానీ ఈ లోపు అక్కడికి చాలా మంది రావడంతో ఆ దయ్యం అయితే కనిపించదు. వెంటనే ఆలియా భయపడి అక్కడి నుంచి అయితే ఇంటికి కారు నడుపుకుని ఇంటికి అయితే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. వెంటనే అబేల్ దగ్గరికి అయితే వెళ్లి తనని హగ్ చేసుకుని ఏడుస్తూ జరిగిందంతా చెప్పడం అయితే జరుగుద్ది. ఇప్పటిదాకా నేను నమ్మలేదు, జరిగిందంతా ఇప్పుడు నాకు తెలిసింది అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది. అయితే అబేల్ తనకి చెప్పవలసిన మొత్తం విషయాలన్నీ చెబుతుంది. ఆ దయ్యాల గురించి, అవి ఏ విధంగా కనిపిస్తాయి, ఏ విధంగా మాట్లాడతాయి, అసలు అవి ఏమేమి చేస్తాయి అని చెప్పేసి మొత్తం చెప్పడం అయితే జరుగుద్ది. ఆలియా అదంతా విని చాలా భయపడుద్ది. అయితే ఆ రోజు రాత్రి అబేల్ దగ్గరికి వచ్చి ఆలియా కూడా నీతోనే నేను పడుకుంటాను, నాకు చాలా భయంగా ఉందని అయితే చెప్పడం జరుగుద్ది. ఇద్దరు కూడా ఒకే రూమ్ లో అయితే పడుకుంటారు. ఇద్దరు వాళ్ళ అమ్మ నాన్నల గురించి కూడా చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అబేల్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటావా, నీకు ఉపయోగపడుద్ది అని అయితే చెప్పడం జరుగుద్ది. ఆలియా మాత్రం వద్దు నువ్వే పెట్టుకొని అయితే చెప్తుంది. ఆ రోజు రాత్రి కొన్ని విచిత్రమైన శబ్దాలు, డోర్ ఓపెన్ చేసినట్టుగా సౌండ్లు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఆలియాకి మెలకువ రావడంతో లేచి బయటికి వెళ్లి ఏం జరుగుతుందో గమనిస్తూ ఉంటుంది. అయితే ఆలియా అక్కడి నుంచి హాల్లోకి వచ్చి మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది కానీ ఏమీ కనిపించదు. బయటకు వచ్చి చూస్తుంది, బయట కూడా ఎవరు ఉండరు. అయితే మళ్ళీ లోపలికి వెళ్లి చూస్తుండగా కిచెన్ నుంచి అయితే కొన్ని శబ్దాలు అయితే వినిపిస్తూ ఉంటాయి. ఏంటని చెప్పి ఆలియా భయపడుతూ ఆ కిచెన్ వైపు అయితే వెళ్తూ ఉంటుంది. ఒకసారిగా కిచెన్ లోకి వెళ్లి చూస్తున్నప్పుడు ఒక ఆడదయ్యం అయితే అక్కడ కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఆమె ఆలియా వైపు చూసి ఆ కత్తి పట్టుకుని ఆలియా వైపు అయితే రావడం జరుగుతుంది. ఆలియా భయపడుతూ వెనక్కి పడిపోయి ఒక మూలన దాక్కుని బయటికి హాల్లోకి చూస్తున్నప్పుడు ఒక కుర్రవాడి దయ్యం కూడా గేమ్ ఆడుకుంటూ ఒక్కసారిగా ఆలియా వైపు అయితే చూస్తాడు. ఆలియా చాలా భయపడిపోద్ది. వెంటనే నోరు నొక్కేసుకుని భయపడుతూ ఆ కట్టెని వెనకాల అయితే దాక్కోవడం జరుగుద్ది. అదే టైంలో ఆ కుటుంబానికి సంబంధించిన మగ దయ్యం కూడా అక్కడికి రావడం జరుగుద్ది. ఆ 3 దయ్యాలు కలిపి ఆలియా వైపు అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటారు. కానీ ఆలియా లేచి చూసేసరికి వాళ్ళకి కనిపించరు. అయితే అక్కడే దాక్కుని ఆలియా కొద్ది కొద్దిగా బయటకు వచ్చి హాల్లోకి అయితే చూడటం జరుగుద్ది. అలా బయటికి వచ్చి చూస్తున్నప్పుడు ఆలియా నడుస్తుండగా ఏదో అడ్డుకున్నట్టుగా అనిపిస్తది. ఒక్కసారిగా ఆలియా కిందకి చూస్తున్నప్పుడు ఆ 3 దయ్యాలు కలిపి ఆలియా కాళ్ళు పట్టుకుని ఉండడం అయితే గమనిస్తారు. అదే టైంకి ఆ బెలికి కూడా మెలకువ వస్తుంది. తను కూడా బయటికి రావడం అయితే జరుగుద్ది. కాకపోతే హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల కింద ఆలియా పడుతున్న బాధలు, అరుపులు అయితే తనకి వినబడవు. తన వాష్రూమ్ కి వెళ్ళి అయితే తన పనులు అయితే చూసుకుంటూ ఉంటుంది. అదే టైంలో ఆలియాని మాత్రం ఆ 3 దయ్యాలు తనని లాక్కుంటూ వెళ్ళిపోతుంటాయి. ఆలియా తప్పించుకోవడం ప్రయత్నిస్తుంది కానీ అదైతే జరగదు. ఆ 3 దయ్యాలు ఆలియా కాళ్ళు పట్టుకుని చాలా గట్టిగా లాగుతూ ఉంటాయి. అదే టైంలో అబేల్ తిరిగి తన గదిలోకి వెళ్ళిపోతున్న టైంలో లోపలికి వెళ్ళేసరికి హెడ్ ఫోన్స్ అయితే తీయడం జరుగుతుంది. అదే టైంలో కొన్ని అరుపులు వినడంతో వెంటనే అబేల్ అయితే కిందకి వెళ్లి హాల్లోకి వెళ్లి చూడడం అయితే జరుగుద్ది. అలా వెళ్లి చూస్తున్నప్పుడు అక్కడ ఎవరు కనిపించరు. కానీ గదిలో కొన్ని శబ్దాలు అయితే వినిపిస్తుంటాయి కబోర్డ్ లోంచి. అయితే అక్కడికి వెళ్ళి ఆ కబోర్డ్ ఓపెన్ చేసినప్పుడు ఆలియా చాలా భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా అబేల్ ఏమైంది ఏమైంది అని అడుగుతుంది. వెంటనే ఆలియా తనని హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది.
ఆలియా కాళ్ళు మొత్తం మాత్రం రక్తపు మరకలతో రక్కేసినట్టుగా ఉండడం అయితే జరుగుద్ది. ఇద్దరు చాలా భయపడతారు. అయితే తర్వాత రోజు ఆలియా మరియు అబెల్ అలాగే డెవిన్‌ని కూడా ఆలియా వాళ్ళు పిలవడం అయితే జరుగుద్ది. ముగ్గురు కలిపి ఆ విందు దగ్గరికైతే ఆ మాంత్రగత్తె దగ్గరికైతే వెళ్తారు. జరిగినదంతా చెప్తారు. ఆ కాలు మీద పడిన రక్తపు మరకల గురించి కూడా చూపించడం అయితే జరుగుద్ది. అయితే విందు మొత్తం జరిగిందంతా తెలుసుకొని దానికి చేయవలసిన పనుల గురించి అయితే మాట్లాడుద్ది. ఆ పూజల గురించి కూడా. అయితే ఒకసారి వాళ్ళ ఇంటికైతే వెళ్ళడం జరుగుద్ది. ఆ మంత్రగత్తె అక్కడికి వెళ్లి ఆ ఒక కాంపాస్ పట్టుకొని అక్కడ పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఆ కాంపాస్‌తో ఎటైతే నెగెటివ్ ఎనర్జీ ఉంటుందో ఆ కాంపాస్ ఎక్కువగా అటువైపు తిరుగుతూ ఉంటుంది. అది కూడా యాంటీ క్లాక్ వైస్. ఒకవేళ ఏమీ లేకపోతే నార్మల్‌గా క్లాక్ వైస్‌లో తిరుగుద్ది. అప్పుడు ఏ ప్రాబ్లమ్ లేదని అయితే అర్థమని అయితే చెప్పడం జరుగుద్ది. అయితే కాంపాస్ పట్టుకుంటూ ప్రతి గదిలోకి వెళ్లి చెక్ చేస్తూ ఉంటారు. అయితే ఒక గదిలోకి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. డెవిన్ మరియు విందు అందరూ కూడా కొన్ని విషయాలైతే మాట్లాడుకుంటారు. ఆ ఇంట్లో ఏం జరిగింది? ఆ రాత్రి ఎవరెవరు కనిపించారు? ఆ కుటుంబం అంతా ఎందుకు అక్కడ ఉన్నారన్న విషయాలైతే మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఆ కుటుంబం అక్కడ ఎందుకుందో తెలుసుకోవడానికి ఆ మాంత్రగత్తె అయితే ఒక పూజ నిర్వహిద్దామని అయితే నిర్ణయించుకోవడం అయితే జరుగుద్ది. ఆ రోజు రాత్రి అందరూ టేబుల్ చుట్టూరు కూర్చొని ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఆ కాంపాస్‌ని అయితే మధ్యలో పెట్టి ఆ మాంత్రగత్తె అయితే మంత్రాలు చదవడం అయితే స్టార్ట్ చేస్తూ ఉంటుంది. అందరూ కూడా ఒక్కసారిగా గతంలోకైతే వెళ్ళిపోతారు. డెవెన్ తప్ప మిగతా ముగ్గురు కూడా అదే ఇంటిలో పాత గతంలోకైతే వెళ్ళడం జరుగుద్ది. పూర్వం ఆ రాత్రి సమయంలో ఏం జరిగింది? ఆ కుటుంబానికి ఏమైందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు కాబట్టి ఆ గతంలోకైతే వెళ్ళడం జరుగుద్ది. ఆ రోజు రాత్రి ఆ ఇంటిలోకైతే ఒక దొంగ రావడం అయితే చూస్తారు అబెల్ మరియు వాళ్ళందరూ కూడా. అయితే ఆ దొంగ నెమ్మదిగా ఇంట్లోకి వెళ్లి నగలు డబ్బులను అయితే కాజేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు. అదే టైంకి ఆ కుటుంబం లెగడం వల్ల ఆ దొంగ కత్తితో వాళ్ళ మీద దాడి చేసి ఆ తండ్రి యొక్క కాళ్ళు నరికేసి ఆ తండ్రిని ఆ పక్కన ఉన్న కబోర్డ్ లో పడేయడం అయితే జరుగుద్ది. అతని వైఫ్ ని అండ్ వాళ్ళ అబ్బాయిని కూడా ఆ కత్తితోనే చంపి వాళ్ళ ముగ్గురిని అందులో పెట్టి తలుపు వేసేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుద్ది. ఆ దొంగ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. ఇలా ఆ కుటుంబం ఈ ఇంట్లో చనిపోయిందని అయితే వీళ్ళ ముగ్గురికి తెలియడం అయితే జరుగుద్ది. అందుకు మంత్రగత్తె అయితే ఇలా ఉంటుంది. వాళ్ళు ఇలా చనిపోవడం వల్లే వాళ్ళు ఇలా దయ్యాలయ్యి ఇంట్లో తిరగడం అయితే జరుగుతుంది. వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళాలన్నది చాలా కష్టము. ఎందుకంటే వాళ్ళు ఈ ఇంట్లోనే చనిపోయారు. ఇది వాళ్ళ ఇల్లు. అందుకే వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళడం ఇష్టపడట్లేదని అయితే చెప్పడం జరుగుద్ది. అయితే వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు. ఆలియా మరియు అబేల్ అయితే ఇది మా నాన్న వాళ్ళు ఇచ్చిన ఇల్లు. మేము ఈ ఇంటిని వదులుకోలేము. ఎలా అయినా సరే వాళ్ళని ఇక్కడి నుంచి పంపాలని అయితే నిర్ణయించుకోవడం అయితే జరుగుద్ది. అయితే డెవిన్ ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అయితే చెప్పడం జరుగుద్ది. ఎందుకంటే ఇక్కడ నుంచి జరిగే పూజలన్నీ కూడా చాలా ప్రమాదకరంగా ఉంటాయి. డెవిన్ వేరే కుటుంబ సభ్యుడు కాబట్టి ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోమని అయితే చెప్పడం జరుగుద్ది. అయితే ముగ్గురు ఆడవాళ్ళు కూడా ఆ మంత్రానికి సిద్ధమయ్యి ముగ్గురు చేతులు కట్టుకుని కొన్ని మంత్రాలు అయితే చదవడం జరుగుద్ది. కాంపస్ లో ముళ్ళు మాత్రం చాలా ఫాస్ట్ గా యాంటీ క్లాక్ వైజ్ అయితే తిరగడం స్టార్ట్ అవుద్ది. ఒక్కసారిగా దయ్యం వచ్చి ఆలియాని అయితే గట్టిగా విసిరి కొట్టేస్తుంది. ఆలియా వెనక్కి ఎగిరిపోయి పక్కన ఉన్న చెక్కకి తగిలి తన హెడ్ నుంచి అయితే రక్తం కారుతూ స్పృహ కోల్పోతుంటుంది. కానీ అబెల్ మరియు మంత్రగత్తె ఆలియాని లేపుతూ ఉంటారు కానీ తనైతే లెగదు. ఆమె గతంలోకి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుద్ది. అయితే వాళ్ళని చంపేసి ఏ కబోర్డ్ లో అయితే దాచిపెట్టాడో ఆ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఆ కబోర్డ్ ని అయితే ఓపెన్ చేస్తుంది ఆలియా. అందులో వాళ్ళ ముగ్గురు కూడా చనిపోయి ఉంటారు. ఆ ముగ్గురిని చూసి ఆమె చాలా బాధపడుద్ది. ఒక్కసారిగా వాళ్ళ ముగ్గురు అయితే దయ్యం రూపంలో లేచి ఆలియాని అయితే చూస్తుంటారు. ఆలియా ఒక్కసారిగా వాళ్ళ ముగ్గురిని చూసి చాలా భయపడుద్ది. వెంటనే ఆలియాని వాళ్ళు ఆవాహించేస్తారు. ఆలియాకి ఆ దయ్యం పట్టుకోవడంతో ఒక్కసారిగా ప్రస్తుతానికైతే రావడం జరుగుద్ది. అయితే మంత్రగత్తె మరియు అబెల్ అయితే ఆలియాని పట్టుకుని ఆపడానికి ఎంతో ప్రయత్నిస్తారు కానీ చాలా కష్టం అవుద్ది. ఎంత ఆపుదామన్నా చాలా ఇబ్బంది పెట్టుద్ది ఆలియాలో ఉన్న దయ్యం. అయితే ఆలియాని పట్టుకుని ఒక మంచానికేసి చేతులు కాళ్ళు కట్టేస్తారు మంత్రగత్తె మరియు అబెల్. అయితే మంత్రగత్తె కొన్ని మంత్రాలు అయితే చదువుతుంటుంది. ఆలియా మాత్రం చాలా విజృంభిస్తూ ఉంటుంది. వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే వాళ్ళు చాలా కష్టపడి మంత్రాలన్నీ ఉపయోగించి ఆలియాని అయితే స్పృహ కోల్పోయేలాగైతే చేయడం జరుగుద్ది. అయితే అబెల్ మరియు ఆ మంత్రగత్తె ఇద్దరు కూడా ఆ గతంలోకి అయితే వెళ్లి అసలు ఏం జరిగిందో చూద్దామని అయితే ప్రయత్నిస్తారు మళ్ళీ. అయితే ఆ దొంగ ఎప్పుడైతే తప్పించుకుని ప్రయత్నిస్తూ ఉన్నాడో ఆ దొంగ కిటికీ దూకుతున్నప్పుడు తన ముఖంకున్న మాస్క్ అయితే తీయడం జరుగుద్ది. అయితే అబెల్ ఒక్కసారిగా ఆ మాస్క్ వెనుకున్న ముఖాన్ని చూసి ఆశ్చర్యపోతుంటుంది. అయితే ఆ మంత్రగత్తె అడుగుతుంది తెలుసా అని చెప్పేసి. అందుకు అబెల్ అవును తెలుసు. మా ఇంటికి ఎప్పటి నుంచో పనిచేస్తున్న మ్యాంగెసప్ అనే వ్యక్తి ఈ దొంగతనం చేసింది వాళ్ళందరినీ చంపిందని అయితే ఆశ్చర్యపడుతూ ఉంటుంది. వీళ్ళు ఇదంతా చూసి ఆ దొంగ ఎవరో దయ్యానికైతే తెలియడం అయితే జరుగుద్ది. ఒక్కసారిగా ఆలియాలో ఉన్న దయ్యం వాళ్ళ మీద అటాక్ చేసి ఆ మంచం చెక్కలను విరగ్గొట్టేసి అక్కడి నుంచి అయితే తప్పించుకుని వెళ్ళిపోవడం అయితే జరుగుద్ది. అయితే ఆలియాలో ఉన్న దయ్యం డైరెక్ట్ గా ఆ పనివాడి ఇంటికే బయలుదేరుతుంది. అబెల్ మరియు ఆ మంత్రగత్తె ఆలియాని వెంబడిస్తూ ఉంటారు కానీ ఆలియా వాళ్ళకన్నా ముందే ఆ పనివాడి
ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఆ పనివాడు మ్యాంగెసప్ అయితే తన భార్యతో వాళ్ళ ఇంట్లో అయితే ఉండడం జరుగుద్ది. ఒక్కసారిగా అక్కడ కరెంట్ పోతుంది. బల్బు కూడా పగిలిపోతుంది. మ్యాంగెసప్‌కి ఏమీ అర్థం కాదు. లైట్ వేసుకొని మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. అదే టైంకి ఆలియాలో ఉన్న దెయ్యం అయితే అక్కడికి వచ్చి మ్యాంగెసప్ మీదైతే దాడి చేయడం అయితే జరుగుద్ది. తనని చాలా చిత్రవద చేసి కొడుతూ ఉంటుంది. పక్కన ఉన్న అద్దంలోంచి బయటికి విసిరేస్తుంది. మ్యాంగెసప్‌కి చాలా దెబ్బలైతే తగులుతాయి. రక్తంతో చాలా తప్పించుకోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే అసలు ఎందుకు ఇలా చేసావు? మమ్మల్ని ఎందుకు చంపావని అయితే మ్యాంగెసప్‌ని అడుగుద్ది ఆలియాలో ఉన్న దెయ్యం. అయితే మ్యాంగెసప్ అప్పుడే జరిగిందంతా చెప్పడం అయితే జరుగుద్ది. ఆ ఇంట్లో పనిచేస్తున్న కాలంలో నా భార్య గర్భవతిగా ఉంది. నాకు డబ్బులు చాలా అవసరం ఉంటుండే. నా జీతం వచ్చే టైంకి నేను పనులు సరిగ్గా చేయలేదని చెప్పి ఆ కుటుంబ యజమాని అయితే నాకు జీతం ఇవ్వలేదు. నా గర్భవతి అయిన భార్యకి నేను ఆపరేషన్ చేయించుకోవడానికి సాయం చేయడానికి కూడా నాకు ధనము సరిపోలేదు. అందుకే ఆ రోజు దొంగతనం చేద్దామని అయితే నిర్ణయించుకున్నాను. ఆ రోజు దొంగతనం చేస్తున్నప్పుడు వాళ్ళైతే లేవడం వల్ల అందరినీ చంపేయాల్సి వచ్చిందని అయితే చెప్పడం జరుగుద్ది. ఇదంతా విన్న ఆ దెయ్యం అయితే మ్యాంగోసప్ మీద చాలా కోపపడి పక్కన ఉన్న గార్డెన్ కట్ చేసే కత్తితో చిత్రవద చేసి తనని తరుముతూ ఉంటుంది. మ్యాంగోసప్ తన నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒక్కసారిగా ఆ గార్డెన్ కత్తితో మ్యాంగోసప్ కాల్ అయితే కట్ చేస్తుంది ఆ దెయ్యం. అయితే మ్యాంగోసప్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ కుంటి కాలుతో ఆ దెయ్యం నుంచి తప్పించుకోవడం ప్రయత్నిస్తాడు కానీ అవ్వదు. అయితే ఆ దెయ్యం ఒక్కసారిగా గార్డెన్ కత్తిని తన వీపులో అయితే గుచ్చడం జరుగుద్ది. మ్యాంగోసప్ గట్టిగా అరుస్తూ చాలా ఏడుస్తూ ఉంటాడు. ఆ దెయ్యం చాలా కసితీరగా మ్యాంగోసప్ అయితే పొడుస్తుంటుంది. అదే టైంకి అబెల్ మరియు ఆ మంత్రగత్తె వచ్చి ఆలియాని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే వాళ్ళిద్దరూ కలిసి ఆలియాని ఆపుతారు కానీ అప్పటికే మ్యాంగోసప్ అయితే చనిపోతాడు. ఆలియాలో ఉన్న దెయ్యం ఒక్కసారిగా తన ముందు ఉన్న అబెల్ లోకి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుద్ది. అబెల్ ఒక్కసారిగా స్పృహ కోల్పోద్ది. ఆలియా స్పృహలోకి వచ్చిన తర్వాత మంత్రగత్తెతో అబెల్‌ని తీసుకొని హాస్పిటల్‌లో జాయిన్ చేయడం అయితే జరుగుద్ది. అయితే వాళ్ళందరూ అబెల్‌ని హాస్పిటల్‌లో పడుకోబెట్టి అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలా అయినా అబెల్‌ని తిరిగి లోకానికి తీసుకురావాలని చెప్పేసి. అయితే ఆ మంత్రగత్తె ఇలా అంటుంది. చెడ్డ దెయ్యాలతో పాటు నీకు కొన్ని మంచి దెయ్యాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళకి మనం సాయం చేసినప్పుడు వాళ్ళు తిరిగి మనకి సాయం చేస్తూ ఉంటారు. నీతోనే ఉన్న ఒక మంచి దెయ్యం యొక్క సాయం తీసుకొని నీ చెల్లిని అబెల్‌ని అయితే ఈ లోకానికి తీసుకురావచ్చని అయితే చెప్పడం జరుగుద్ది. అలాంటి దెయ్యాలు ఇప్పుడు ఎక్కడ ఉంటాయి నాకెలా తెలుసు అని అయితే అడుగుతుంది ఆలియా. అప్పుడే ఆ మంత్రగత్తె అయితే కొన్ని నిజాలైతే బయటికి తీసుకొస్తుంది. ఈ మూడవ కన్నైతే పూర్తిగా తెరవబడలేదు. ఆలియాకి చెప్పి ఆలియా యొక్క కళ్ళు తెరవబడేలాగా కొన్ని పూజలైతే చేస్తుంది మంత్రగత్తె. అయితే ఆలియా ఒక్కసారిగా గతంలోకి అయితే వెళ్తుంది. తను స్కూల్లో చదువుకుంటున్న టైంలోనే తన మూడో కన్నైతే తెరవబడింది. తనకి అప్పుడు కూడా దెయ్యాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ అది ఆలియాకి గుర్తుండదు. అయితే వాళ్ళ అమ్మగారు ఒకరోజు స్కూల్లోకి పిలువబడతారు. తను ఆలియా చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి. అక్కడికి వెళ్లి ఆళ్ళ అమ్మగారు చూస్తున్నప్పుడు అక్కడ ఒక దెయ్యం ఉండడం కూడా ఆలియా వాళ్ళ అమ్మగారు గమనిస్తూ ఉంటారు. అయితే ఆలియాకి నచ్చజెప్పుకొని వాళ్ళ అమ్మగారు అక్కడి నుంచి ఆలియాని ఆ మంత్రగత్తె ఇంటికైతే చిన్నప్పుడు తీసుకొని వెళ్ళడం అయితే జరుగుద్ది. ఆమె మూడో కన్ను ఎలాగన్నా మూసేలాగా చేయని చెప్పడం జరుగుద్ది. అప్పుడు పూజలతో ఆలియా కన్నైతే పడుతుంది. ఇదంతా విని ఆలియా అయితే చాలా బాధపడుతుంది. అదే టైంలో ఆలియా మూడో కన్ను పూర్తిగా తెరవబడుతుంటుంది. తన పక్కనే అప్పటిదాకా ఉన్న తన బాయ్ ఫ్రెండ్ అయిన డెవిన్ కూడా ఒక దెయ్యంగా కనిపిస్తాడు ఆలియాకి. ఎందుకు అంటే డావిన్ చనిపోయి చాలా రోజులవుతుంది. డావిన్ కూడా అది వినగానే ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే డావిన్ కూడా అప్పటిదాకా తను బతికే ఉన్నాడని అయితే అనుకుంటూ ఉంటాడు. అయితే అసలు డావిన్ ఎలా చనిపోయాడంటే ఒకరోజు ఇంటికి వెళ్ళినప్పుడు డావిన్‌కి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. వాళ్ళ నాన్న దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి రమ్మని చెప్పేసి. అయితే ఆ రోజు డావిన్ టికెట్ బుక్ చేసుకొని వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్దామని హోటల్ నుంచి బయటికి వెళ్తున్నప్పుడు ఒక కార్ యాక్సిడెంట్ వల్ల అయితే డావిన్ అక్కడే చనిపోవడం జరుగుద్ది. అయితే డావిన్ చనిపోయాడని తనకి తెలియక తన ఆత్మ అయితే ఆలియాని కలవడానికి అయితే ఆ రోజు కాఫీ షాప్‌కి అయితే వెళ్ళడం అయితే జరుగుద్ది. ఆ రోజు కాఫీ షాప్‌లో ఆలియాకి కాఫీ ఆర్డర్ చేసింది వేరొక వ్యక్తి. ఆ వేరొక వ్యక్తి ప్లేస్‌లో ఆలియాకి మాత్రం డావిన్ కనిపిస్తూ ఉంటాడు. అయితే డావిన్ వచ్చి ఆలియాతో మాట్లాడుతున్నప్పుడు ఆలియా కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఆ వేరొక వ్యక్తి కాఫీ ఆర్డర్ చేసిన వ్యక్తి అక్కడికొచ్చి చూస్తున్నప్పుడు ఆలియా ఎవరు లేకపోయినా అక్కడ మాట్లాడుతుండడం చూసి తనతో మాట్లాడకుండా విచిత్రంగా ఉంది ఈ అమ్మాయి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అంతా తెలిసిన ఆలియా చాలా బాధపడుతూ ఉంటుంది. డావిన్ కూడా చాలా బాధపడతాడు. అయితే డావిన్ ఆలియాని హగ్ చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటాడు. తన చెల్లికి ఎలా అన్నా హెల్ప్ చేయాలని అయితే డావిన్ నిర్ణయించుకుంటాడు. అయితే ఆ పూజను ప్రారంభిస్తారు. ఎలా అయినా ఆబెల్ ఉన్న నరకంలోకి వెళ్ళాలి. ఆ దయ్యాల లోకంలోకి వెళ్ళాలని చెప్పేసి. అయితే అక్కడే ఒక డోరు తెరవబడుతూ ఉంటుంది. ఆలియా మరియు డావిన్‌లు అయితే ఇద్దరు ఆ డోర్ గుండా ఆ దయ్యాల ప్రపంచంలోకి అయితే వెళ్ళడం జరుగుద్ది. అక్కడ 2 డోర్‌లుంటాయి. ఒకటి ఆబెల్ మరియు ఆలియా తిరిగి రావడానికి.
ఇంకొకటి చనిపోయిన డావిన్ అయితే తన ప్రపంచానికి తనెక్కడైతే చనిపోయిన తర్వాత వెళ్ళవలసి ఉంటుందో ఆ ప్రపంచానికి సంబంధించిన డోర్. అక్కడి నుంచి అయితే ఆబెల్ ని వెతుక్కుంటూ ఆలియా మరియు డావిన్ అయితే వెళ్తూ ఉంటారు. అండ్ ఆ మంత్రగతి మరీ చెప్తుంది ఆలియాని ఎట్టి పరిస్థితుల్లో కూడా డావిన్ చెయ్యి వదలొద్దని చెప్పేసి. ఎందుకంటే ఒక్కసారి డావిన్ చెయ్యి ఆలియా వదిలితే ఆ దయ్యాలు అయితే ఆలియాని గుర్తుపడతాయని చెప్పేసి. అందుకని డావిన్ ఆలియా చెయ్యి పట్టుకుని తీసుకెళ్తూ ఉంటాడు. దారిలో చాలా దయ్యాలైతే కనిపిస్తూ ఉంటాయి. కుర్రవాడి దయ్యం కనిపిస్తుంది, భయపడుతూ ఉంటాడు. కానీ వీళ్ళేం భయపడరు. ఆ చెయ్యి పట్టుకుని నడుస్తూ ఉంటారు. అయితే ఆ తల్లి దెయ్యం కనిపిస్తుంది. అలాగే ఆ తండ్రి దెయ్యం కూడా కనిపిస్తుంది. దారి పొడుగునా దెయ్యాలతో నిండిపోయి ఉంటుంది. అలా వెళ్తున్నప్పుడు ఒకసారిగా అబెల్ అయితే ఒక జైలు లాంటి ఊసల వెనక ఉండడం చూసి వెంటనే అబెల్‌ని బయటికి తీసి ఆలియా అయితే ఏడుస్తూ ఉంటుంది. అయితే అబెల్ ఇలా అంటుంది, "నువ్వెందుకొచ్చావు? నీకోసం అతను వెయిట్ చేస్తున్నాడు. నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి" అని అయితే చెప్తుంటుంది. ఎవరు అంటే ఒక్కసారిగా తన ఇంటి పనివాడైన మ్యాంగసప్ అయితే ఎవరి చేతుల మీద అయితే చనిపోయాడో ఆలియా మీద అయితే ఒక్కసారిగా దాడి చేస్తాడు. తనని పట్టుకుని కొరకబోతాడు. కానీ ఈలోపు వెంటనే డావిన్ వచ్చి ఆలియా చెయ్యి పట్టుకుంటాడు. అయితే ఒక్కసారిగా పనివాడికి ఆలియా గుర్తుపట్టలేని విధంగా అయిపోద్ది. తను కూడా దెయ్యమే అనుకుని వదిలేస్తాడు. అయితే డెవెన్, ఆలియా మరియు యాబెల్ చెయ్యి పట్టుకుని ఇద్దరిని కూడా నడిపించుకుంటూ ఆ దెయ్యాల మధ్యలోంచి అయితే తీసుకెళ్తుంటాడు. వెళ్ళి ప్రతి దారిలోనూ ఆ మ్యాంగసప్ అయితే కనిపిస్తూ ఉంటాడు. కానీ డావిన్ మాత్రం చెయ్యి వదలడు. భయపడకుండా తనని పట్టుకుని ఆ దారి దగ్గరికి అయితే తీసుకెళ్లడం అయితే జరుగుద్ది. అయితే వాళ్ళు వెళ్లాల్సిన డోర్స్ దగ్గరికి అయితే ఎవరికి వాళ్ళు రీచ్ అవ్వడం అయితే జరుగుద్ది. అయితే ఆబెల్ మరియు ఆలియా కూడా డోర్ గుండా ఆలియా బయటకు వచ్చే ముందు డావిన్ ని చూసి చాలా బాధపడుతూ తనని హగ్ చేసుకుని ఏడవడం అయితే జరుగుద్ది. తనకి గుడ్ బై చెప్పి ఆ డోర్ గుండా ఆబెల్ మరియు ఆలియా అయితే బయటికి రావడం జరుగుద్ది. డావిన్ కూడా తను వెళ్ళవలసిన డోర్ వైపు నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అయితే ఇంకా అక్కడి నుంచి ఆలియా మరియు ఆబెల్ అయితే సంతోషంగా వాళ్ళ సొంత ఇంట్లో జీవిస్తూ ఉంటారు. కానీ చాలా మంది దెయ్యాలైతే వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది వాళ్ళ సాయాన్ని అడుగుతూ ఉంటాయి. చిన్నప్పుడు ఆలియాకి తన స్కూల్లో కనిపించిన అదే దెయ్యం మళ్ళీ ఆలియా వెనకైతే పడడం అయితే మొదలవుద్ది. ఆ దెయ్యం గురించి చాలా విషయాలైతే వచ్చి మంత్రగతితో మాట్లాడుతుంటారు. తనకేమన్నా సాయం కావాలేమో అడిగి చూడండి అని అయితే చెప్తారు. అయితే తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదే దెయ్యం వాళ్ళకి కనిపించడం అయితే జరుగుద్ది. గార్డెన్ లోకి వెళ్లి ఆ దెయ్యాన్ని నీకేం సాయం కావాలని అయితే అడుగుతారు ఆలియా మరియు అబెల్. అక్కడితో కథ సమాప్తం. ఈ మూవీ పేరు ది తోడై. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇది ఒక ఇండోనేషియన్ మూవీ భయ్యా. మీకు స్టోరీ అర్థమయ్యేలాగా మీకు తగ్గట్టుగా నేనైతే తెలుగులోకి కన్వర్ట్ చేసి మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఎక్స్‌ప్లనేషన్ అనడానికి కదా అని చెప్పేసి మరీ డీటెయిలింగ్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉండదు భయ్యా. ఎందుకంటే అంత మీకు టైం వేస్ట్ చెయ్యను నేను. జస్ట్ మెయిన్ పాయింట్స్ అయితే మాట్లాడుకుంటూ మెయిన్ పాయింట్స్ తోనే కంప్లీట్ చేసేస్తా. అక్కడక్కడ చిన్న మిస్టేక్‌లు అయితే ఉంటాయి. ఎందుకంటే నేను ఇంకా స్టోరీ రైటింగ్ ఫుల్‌గా రాసుకోవడానికి టైం అయితే సరిపోవట్లేదు. ఇంకా ఫ్యూచర్‌లో మీకు మంచిగా చాలా ది బెస్ట్ అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తుంటాను. ప్రస్తుతానికి చిన్న తప్పులు లేకపోతే క్షమించండి. ఒకవేళ మీకు ఈ స్టోరీ నచ్చి మీరు నిజంగా ఈ సినిమాని ఎక్స్‌పీరియన్స్ చేద్దాం అనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో ది థర్డ్ ఐ అని అయితే ఉంటుంది, చూడండి. ఇదే సినిమాకి సీక్వెల్ కూడా తీశారు, ది థర్డ్ ఐ 2 అని చెప్పేసి. నెక్స్ట్ మన ఛానల్లో దానికి సంబంధించిన స్టోరీ అయితే వస్తుంది. ఈలోపు మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ స్టోరీకి అయితే త్వరగానే పెట్టడానికి ప్రయత్నిస్తాను భయ్యా. ఎందుకంటే మన వీడియోలు చాలా లేట్ అయిపోతున్నాయి. నాకు చాలా బాధగా ఉంటుంది కంటెంట్ పెట్టలేకపోతానని చెప్పేసి. డైలీ పెట్టడానికి కాకుండా 2 days కి ఒకసారి వీడియో పెట్టడానికి అయితే ప్రయత్నిస్తా. ది థర్డ్ ఐ చాప్టర్ 2 కంటెంట్ కూడా మన ఛానల్ వస్తుంది. బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.